నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. మనతో పాటు బాలకోటయ్య గారు ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమిటి? వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ నాయకులందరూ జనసేనలో చేరుతున్నారు. దీనిపై బాలకోటయ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, ఈ విషయంపై మీ అభిప్రాయం చెప్పండి సార్. సురేంద్ర గారు, నాకు తెలిసి 25 ఏళ్ల పాత్రికేయ అనుభవం తర్వాత ఆంధ్రప్రదేశ్లో 3 రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఇదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అవశేష ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు జరగల. కారణం ఏదన్నా కావచ్చు. నాడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా కూటమిగా ఏర్పడి పోరాడిని వెరసి విజయం సాధించింది. ఎలాంటి విజయం అంటే ఘనాతి ఘనమైన 164 సీట్ల విజయం సాధించింది. ఇప్పుడు 3 పార్టీల ప్రభుత్వం నడుస్తుంది. సాధారణంగా ఎన్నికలు అని అంటే అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించటానికి మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఐక్య సంఘటనగా చేయి కలుపుకొని వెళ్ళటం అని అర్థం. అది అప్పటి వరకు ఆ ఎన్నికల వరకే, అంతే తప్ప శాశ్వత మిత్రులని అర్థం కాదు. ఈ రోజున జనసేన సిద్ధాంతం వేరు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం వేరు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వేరు. వీళ్ళు ముగ్గురు లాంగ్లు కలిసి ఉంటారని అర్థం కాదు. 24 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయటానికి ఏర్పడిన ఒక సంధి మిత్రత్వ ప్రయత్నం, అంతవరకే చూడాలి దాన్ని. ఈ మిత్రత్వం 29లో ఉంటుందా బాలకోటయ్య గారు, సురేంద్ర గారు అని అంటే ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు కూటమి కలిసి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మొన్న కలిసింది జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు, కాసేపు పక్కన పెట్టండి. మీడియా కోసం చాలా మాట్లాడతాం. 24లో జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి 3 పార్టీలు కలిసినాయి అండి. 29లో కూడా ఈ 3 ఉంటాయా? కలిసి ఉండటానికి ఆస్కారం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎందుకు పెట్టుకుంది సార్? ముఖ్యమంత్రి పీఠం కోసం పెట్టినాయా, లేకపోతే ఇది మామూలుగా ఉండటం కోసం పెట్టారా? ఏ పార్టీ అయినా సరే రాజకీయ పార్టీ పెట్టుకుంది కాబట్టి రాజకీయం మారుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పుష్ప సినిమాలో కనుక అర్జున పుష్పరాజు అయినట్టుగా ఇప్పుడు కూటమిలో పుష్పరాజ్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఫోర్ట్ దగ్గరికి వెళ్ళాడా, రేషన్ బియ్యం పట్టుకున్నాడా, సీజ్ ద షిప్ అన్నాడా, ఆ రేషన్ బియ్యం అవకతవకలను బయటికి తెచ్చాడా? అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో తెలుసా 1,31,00,000 టన్నులు ఎగుమతి జరుగుతుంది రేషన్ బియ్యం అన్న సంగతి మనకు తెలుసా? తెలియదు. గంగవరం పోర్టు నుంచి 23 లక్షలు, విశాఖపట్నం పోర్టు నుంచి 29 లక్షల టన్నులు, కృష్ణదేవపట్నం దగ్గర నుంచి 32 లక్షల టన్నులు, కాకినాడ నుంచి 1,31,00,000 టన్నుల రేషన్ బియ్యం ఎగుమతి అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహరే చెప్పాడు. ఈ విషయాన్ని వెలికితీశాడు కదా. సోషల్ మీడియాలో పోస్టుల గురించి మాట్లాడింది కదా. ఆఖరికి హోంమంత్రి గారిని కూడా ప్రశ్నించాడు కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాతే కదా సోషల్ మీడియాలో కేసులు షురువు అయినాయి. చట్టం కూడా తెస్తుంది ముఖ్యమంత్రి గారు. మొన్న కలెక్టర్ల మీటింగ్లో కూడా కలెక్టర్ క్లాస్ పీకాడుగా పవన్ కళ్యాణ్. ఏమర్థమవుతుంది? పరిపాలన మీద పవన్ పట్టు బిగుస్తున్నారని అర్థమవుతుంది. తిరుమల లడ్డు విషయంలో కూడా మాట్లాడారు, దీక్ష చేశారు. తిరుమల లడ్డు విషయంలో కానీ అన్ని అంశాల్లో వెరసి ఇప్పుడు ఏమవుతుంది? నాగబాబు గారు కూడా క్యాబినెట్కి వస్తున్నారు. తన సోదరుడు నాగబాబు గారు కూడా క్యాబినెట్కి వస్తున్నారు. ఇప్పుడు నాగబాబుతో కలిపితే 4 మంత్రిత్వ శాఖలు ఉన్నట్టు రాష్ట్రంలో. వైసీపీ పార్టీకి సంబంధించిన చాలామంది ముఖ్యమైన నాయకులు జనసేన పార్టీలోకి వస్తున్నారు. సామినేని ఉదయభాన్ లాంటి వాళ్ళు, రేపమాప గ్రంథి శ్రీనివాసరావు గారు కానీ, అవంతి శ్రీనివాసరావు కానీ ఇత్యాది వాళ్ళందరూ కూడా పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. అలా పార్టీని బలోపేతం చేసుకోవడం తప్పేం కాదు. ఆయన పార్టీ పెట్టిందే బలోపేతం చేసుకోవటానికి. ఈ ఎక్సర్సైజ్ ఏమవుతుందంటే రేపు పొద్దున్న 29లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా వెళ్ళొచ్చు, మళ్ళీ సమీకరణలు మారవచ్చు. గ్రామీణ
అంటే గ్రామాలకు సంబంధించి శాఖ కూడా సార్ దగ్గర ఉంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పార్టీని పునాది వేస్తున్నారంటారు. అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా దృష్టి పెడుతున్నాడు. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల సదస్సు పెట్టాడు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆయనకి మోడీ గారి దగ్గర ఉన్న అనుబంధాన్ని చనువు చేసుకొని కొంత డబ్బులు తెచ్చుకొని గ్రామాల్లో సాగునీటి జలశక్తి ప్రాజెక్టుకు సంబంధించిన నీటి సరఫరాకు సంబంధించిన పనులు కూడా చేసే పరిస్థితి చేస్తున్నాడు. అంటే నేను అనేది అంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమైన క్రియాశీలమైన రోల్గా మారారు. ప్రజలు కూడా చూస్తున్నారు. ఆయన ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకుంటున్నాడు, మరోవైపు పరిపాలనలో అనుభవాన్ని పెంచుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తున్నాడు, ఆయన దగ్గర నేర్చుకుంటున్నానని చెప్తున్నాడు. ఈ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఏ పార్టీకి ఆ పార్టీ నిర్మాణం అవుతుంది. నాకు తెలిసి కూడా ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్షిణ భారతదేశంలో ఒక గట్టి నాయకుడు అవసరం. అసలు భారతీయ జనతా పార్టీ అంటే సాధారణ దానికి ఒక రెండో పేరు ఉంది, ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటుంటారు. అంటే ఉత్తర భారతదేశ జనతా పార్టీ అంటుంటారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉన్నమాట యథార్థం. ఈ స్థానంలో దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ని ఒక నాయకుడిగా నిలబెట్టే ఆలోచన కూడా మోడీ గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినా, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడినా ఆ నేపథ్యంలో భాగంగానే అర్థం చేసుకోవాలి. ఇదేంటంటే ఇప్పటికిప్పుడు కూడా అర్థం కాదు నేను చెప్పేది కూడా. ఇది తినగ వేము తీయనుండు అని కాలగమనంలో ఈ రాజకీయం అర్థమవుతుంటుంటుంది. ఏ నాయకుడు కూడా ఊరకనే ఉట్టిగానే ఏమీ మాట్లాడబ్బా, దాని వెనక చాలా అంతర్మతనం ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం గురించి మాట్లాడినా, లేదా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న వాటి గురించి మాట్లాడినా చాలా దానిలో ఉంటుంది. ఇప్పుడు నాగబాబు గారి మంత్రిత్వ శాఖలో రావటం కూడా అదేమి సాధారణంగా వచ్చే అంశం కాదు. దానికి సంబంధించిన వ్యూహాలు అవి తప్పు కూడా కావు. దాన్ని ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం లేదు. జనసేన వాళ్ళు ఇబ్బంది పడినక్కర్లా, తెలుగుదేశం వాళ్ళు కూడా ఇబ్బంది పడినక్కర్లా. ఎవరి పార్టీని వాళ్ళు బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో దానికి సంబంధించిన వ్యూహాలు లేదా ఎన్నికల ఈ కొట్లాటలకు సంబంధించి కూడా ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఒక చోదక శక్తి అయ్యాడు. మరి దీన్ని తెలుగుదేశం పార్టీలకు అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదా, కానీ ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ వైపు చూసే విధంగా పరిపాలన తెచ్చుకోగలుగుతున్నాడు. మొన్న కలెక్టరల్ మీటింగ్లో కూడా చాలా గదమాయించాడు. మీరు మారకుండా మేము మూడు టోల్గేట్లు పెట్టినా కూడా రేషన్ బియ్యం కాకినాడ పోర్టు వరకు వెళ్ళిందంటే ఎవరిని బ్లేమ్ చేయాలి, హూ ఇస్ ద బ్లేమ్ పర్సన్ అని చెప్పేసి కూడా చాలా ధిక్కారంగా మాట్లాడు. ఉండాలి నాయకుడికి అటువంటి పరిస్థితి. కాబట్టి రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనేది ఒక పవర్ స్టార్ అవుతాడు. రాజకీయం ఎటైనా మలుపు తిరగవచ్చు. ఒక కేంద్ర బిందువులుగా మారే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి అండదండలుగా ఉంది కాబట్టి ఒక పిన్ పాయింట్ లాగా కేంద్ర బిందువుగా మారే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి భవిష్యత్తు రాజకీయం కూడా కొంత ఇప్పుడున్న 24 రాజకీయ వ్యూహా చిత్రం 29లో ఉండదు. అప్పటి వ్యూహా చిత్రం వేరుగానే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే అసలైన రాజకీయం పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారంటారు ఇప్పుడున్న నాయకులు. అది దాన్ని రాజకీయం అని అనరు. ఆయన పార్టీని బిల్డ్ చేసుకోవటం, భవిష్యత్తులో ఆయన పార్టీని ఎదుగుదల చేసుకోవటం, భవిష్యత్తులో జనసేన పార్టీ కూడా అధికారంలోకి రావటం. ఇంకా మీకు గట్టిగా చెప్పాలి, పచ్చిగా చెప్పాలంటే ముఖ్యమంత్రి పీఠానికి చేరువు కావటం. ప్రతి రాజకీయ నాయకుడికి అదే ఏం ఉంటుంది. రాజకీయ పరిణితి చెందారు పవన్ కళ్యాణ్ గారు. ఆ విధమైన దిశగా అడుగులు వేస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ పార్టీ పెట్టుకునేది అందుకు కదా. నిన్న పుట్టినోడు పార్టీ పెట్టుకోవడం ఏమంటున్నాడు, నేను ఇన్ని సీట్లు గెలుస్తా, నేను ముఖ్యమంత్రిని అవుతాను అంటున్నాడు. మీకు తమిళనాడులో కూడా రాజకీయ పార్టీలు పెడుతున్నాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే 2014లో ఎక్కడా పోటీ చేయాల. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రాన్ని గెలవాలని బయట నుంచే మద్దతు ఇచ్చాడు. 2019లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నుంచి విడిపోయాడు. ప్రత్యేక హోదా అంశం మీద ఆయన డిఫర్ అయ్యాడు. అవి పాచిపోయిన లడ్డూలు అని చెప్పేసి ఆరోపణ చేశాడు. మళ్ళీ 24కు వచ్చేసరికనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిపి ఒక క్రియాశీలకమైన రోల్లోకి వచ్చాడు.
పోటీ చేసిన 21 స్థానాలని 21కి 21 గెలిపించుకున్నాడు. అది మరి చాలా బలం ఇచ్చింది. కాబట్టి తప్పనిసరిగా రాజకీయాల్లో సాధారణ మనం అంటాం కదా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అని. రాజకీయాలు సర్వసాధారణం అయిపోయింది. రేపు అవతల ఉండేవాడు యువతలు రావచ్చు, యువతలు ఉండేవాడు అవతల పోవచ్చు. కాబట్టి ఏదైనా జరగవచ్చు. అందుకని రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్గానే నిలబడతారని నేను అనుకుంటున్నాను.